హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకెన్ న్యూస్. దిస్ ఇస్ సుష్మా. దొంగ ఓట్ల సవరణే లక్ష్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్ఐఆర్ ప్రోగ్రాంను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ ప్రోగ్రాంను నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ఇప్పటికే బీహార్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కంప్లీట్ చేసింది. అయితే ఈ కార్యక్రమాన్ని ముందు నుంచి కాంగ్రెస్తో పాటు తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే పార్టీలు వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఓట్ చోరీ పేరుతో రాహుల్ గాంధీ ఈ అంశంపై పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా చేశారు. కానీ రాహుల్ ప్రచారాన్ని బీహార్ ప్రజలు నమ్మలేదు. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వానికే అక్కడ ప్రజలు జైకొట్టారు. అంటే సర్ ప్రోగ్రాంపై ప్రజల్లో వ్యతిరేకత లేదన్నది స్పష్టమైంది. దీంతో మరో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ నిర్వహిస్తోంది. తాజాగా మరో 7 రోజుల పాటు ఈ ప్రోగ్రాంను పొడిగించింది. ఈ క్రమంలో టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఏపీలో కూడా సర్ని అమలు చేయాలని కోరారు. మరి సర్ ప్రోగ్రాంలో ఏపీలో అమలు చేస్తే పరిస్థితి ఏంటి? సర్ ప్రోగ్రాంను ఏపీలో అమలు చేస్తే ఇప్పటి వరకు ఉన్న ఓటరు జాబితాలో సమూల మార్పులు జరిగే అవకాశం ఉంది. చనిపోయిన వారితో పాటు చాలా వరకు ఉన్న దొంగ ఓట్లన్నీ ఈ ప్రోగ్రాంతో వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే వీటన్నిటిని సవరిస్తే ఏపీలో ఏ పార్టీకి నష్టం కలుగుతుంది, ఏ పార్టీకి లాభం చేకూరుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన తిరుపతి ఉప ఎన్నికలో భారీగా దొంగ ఓట్లు పోలయ్యాయని అప్పటి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆరోపించింది. తమిళనాడుకు చెందిన వారితో రిగ్గింగ్కు పాల్పడ్డారనే వ్యవహారంపై కూడా కేసు నమోదైంది. అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వైసీపీ రిగ్గింగ్కు పాల్పడిందనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. ఈ లెక్కను చూసుకుంటే వైసీపీ బ్యాచ్ దొంగ ఓట్లకు పేటెంట్ తీసుకున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. సో సర్ ప్రోగ్రాం అమలు చేస్తే వైసీపీకి ఎదురు దెబ్బ తగలడం ఖాయమని చెబుతున్నారు. ఇక ఎస్ఐఆర్ ప్రోగ్రాంను అడ్డుకునే దమ్ము వైసీపీలో ఉందా అంటే లేదనే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్డీఏను కాదని వైసీపీ అధినేత జగన్ ఏ స్టెప్పు వేయలేరనే టాక్ ఉంది. నెత్తి మీద ఇన్ని కేసులు పెట్టుకుని అసలే అధికారం కూడా కోల్పోయిన పరిస్థితుల్లో వైసీపీ ఎన్డీఏ నిర్ణయాలను అడ్డుకునే సాహసం చేయలేదని అటు కూటమి నేతలు చెబుతున్న మాట. అందుకే వైసీపీని ఇరకాటంలో పెట్టడానికి సర్ ప్రోగ్రాంను ఏపీలో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీ కుడితిలో పడ్డ ఎలుకల గిలగిలా గింజుకోవడం ఖాయమంటున్నారు. పైకి సర్ను వ్యతిరేకిస్తున్నామని బీరాలు పలికిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక్కసారి ఉరిమితే అయితే ఓకే అని తలోపక తప్పదని లెక్కలు వేసుకుంటున్నారు. పాపం వైసీపీ ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించి ఉండదని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కషన్లో పాల్గొనేందుకు కోనేరు సురేష్ గారు టీడీపీ నేత లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే రామారావు గారు వైఎస్ఆర్సీపీ నేత. నమస్తే సార్. సురేష్ గారు, ఈ సర్ ఆంధ్రాలో కావాలని లావు కృష్ణదేవరాయలు మీ పార్టీ నుంచి అడుగుతున్నారు. నిజంగా అవసరం అంటారా? నమస్తే అండి. నమస్తే. నాతో పాటు పాల్గొంటున్న ప్యానలిస్టులకు కూడా నమస్కారం. వాస్తవం ఏంటంటే మీకు జరిగిందంతా చెప్పాలి. 2021లో తిరుపతి బై ఎలక్షన్లో అప్పుడు చాలా దొంగ ఓట్లు వేసారని చెప్పేసి వచ్చింది. అయితే నా ఓటు దొంగ ఓటు ఎవరో వేసేసారని చెప్పి ఎవరో కంప్లైంట్ రాలేదు, ఎవరో కంప్లైంట్ ఇవ్వలేదు. ఎలక్షన్ అన్నీ అయిపోయినాక ఎందుకు ఇలా జరిగిందని నేను మొత్తం ఆ కేసు పరిశీలించాను. ఒక్క తిరుపతి టౌన్లోనే ఎందుకు ఇలా జరిగింది అని అంటే, అప్పుడు ప్రభుత్వం వాలంటీర్లు నియమించింది కదా. ఆ వాలంటీర్లు ఏం చేశారంటే తిరుపతి అర్బన్లో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎవరెవరు ఓట్లు ఉన్నారు, ఎవరు వెళ్ళిపోయారు, షిఫ్ట్ అయిపోయారు, ఎవరు చనిపోయారు అని డేటా కలెక్ట్ చేశారు. అది కలెక్ట్ చేసి ఊళ్ళోంచి వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు, లేకపోతే ఒక వార్డు నుంచి ఇంకొక వార్డుకి షిఫ్ట్ అయిపోయి ఓటు ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళు, అదేవిధంగా చనిపోయిన వాళ్ళు ఓట్లని ఆధార్ కార్డులతో సహా, ఓటర్ ఐడి కార్డులతో సహా మార్ఫింగ్ చేసి కొత్త డూప్లికేట్ కార్డులు తయారు చేశారు. తయారు చేసి ఓటు అదే ఉంటుంది, ఫోటోలు మార్ఫింగ్ చేసి సరే ఆధార్ కార్డులన్నీ తయారు చేసి ఓట్లు అయితే ఎక్సర్సైజ్ చేశారు. ఎందుకంటే అవతల పార్టీ వాళ్ళకు కూడా ఇంత ఎక్సర్సైజ్ ఎవరో చేయలేదు కాబట్టి అబ్జెక్షన్ ఎవరో పెట్టలేదు, మిగతా పార్టీలు కూడా, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ కూడా.
కాకపోతే బయట నుంచి తమిళనాడు నుంచి బస్సులు వేసుకురావడంతో ఆ బస్సులు వేసుకొచ్చిన వాళ్ళలో ఎందుకు వచ్చారు ఇక్కడికి బస్సుల్లో అని చెప్పేసి, ఏ ఊరు నుంచి వచ్చారని మీరు, ఎందుకంటే అర్బన్లో వాళ్ళకి బస్సులు అవసరం ఏముందండి, ఉమ్, ఆ, అన్ని చుట్టుపక్కలే ఉంటాయి కదా పోలింగ్ బూత్లు. అందుకని బస్సుల్లో వచ్చారు అంటే ఇంతమంది బస్సుల్లో ఎందుకు వచ్చారని మా నాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్వశ్చన్ చేస్తే, మేము కొంతమంది భయపడిపోయి చెప్పేశారు, మేము పలానా ఊరు నుంచి వచ్చాం, పలానా ఓకే. తిరుపతి మన ఆ, చెన్నై ఏపీ నుంచి వచ్చామని చెప్పారు. అప్పుడు తర్వాత మొత్తం మేము అనాలిసిస్ చేస్తే అర్థమైంది, ఇది ఇంట్లో లేని వాళ్ళు, షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళకి వేశారు వీళ్ళు అని చెప్పేసి అర్థమైన తర్వాత, నేను 2021లో మాది తిరువూరు నియోజకవర్గం, మాకు 234 బూత్లు ఉన్నాయి. మేము అప్పటికే బూత్ కన్వీనర్లు వేసి ఉన్నాము. ఈ 234 బూత్ కన్వీనర్లకి ఎవడ ఓటర్ లిస్టు వాళ్ళకి ఇచ్చేసాం. ఏది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఓటర్ లిస్టు, అదేవిధంగా ఎక్సెల్ డేటా లిస్ట్ కూడా ఇచ్చాము. ఇచ్చి అందులో ఎవరు వెళ్ళిపోయారు, ఎవరు పెళ్ళయి వెళ్ళిపోయారు, షిఫ్ట్ ఎవరయ్యారు, ఎవరు చనిపోయారు, ఇవన్నీ కూడా మేము డేటా కలెక్ట్ చేశాను. కలెక్ట్ చేస్తే అప్పుడు 2,09,000 ఓట్లలో సుమారుగా 12,500 ఓట్లు చనిపోయినవి కానీ, ఊళ్ళలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, పెళ్ళయి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, అంటే ఆడపిల్లలు సహజంగా ఇక్కడి నుంచి వేరే వెళ్ళిపోతారు కదా పెళ్ళయి, అటువంటి. అదేవిధంగా చనిపోయిన వాళ్ళకి కూడా సరే మొత్తం 12,500 ఐడెంటిఫై చేశాం. ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ సంవత్సరం మీకు అసలు విషయం చెప్పాలి మీకు. 2006-7లో అంతకుముందు వరకు ప్రతి సంవత్సరం టీచర్స్ 5 ఏళ్లకు ఒకసారి వెళ్ళి సమ్మరీ రివిజన్లన్నీ చేసేవారు. చేస్తే మొత్తం మీద ఏమైందంటే, కంప్యూటర్ వచ్చేసిన తర్వాత, వెబ్సైట్ క్రియేట్ అయిన తర్వాత, ఆన్లైన్లో ఓటర్ నమోదు కార్యక్రమం బిగిన్ అయిన తర్వాత ఇక ఈ కొత్త సమస్యలన్నీ మొదలైనవి. 2007లో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత టీచర్స్ని, ఉపాధ్యాయుల్ని విద్యాయేతర పనులకు ఉపయోగించవద్దు అని చెప్పిన తర్వాత, రెవెన్యూలో వాళ్ళని, పంచాయతీరాజ్లో వాళ్ళని బూత్కి ఒకళ్ళని పెట్టడం, వాళ్ళు చెకింగ్ చేయటం లేకుండా ఎవరైతే ఓటు అడిగారో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. ఎవరు తీసేయాలి, డిలీషన్స్, చనిపోయిన ఓట్లు తీసేయటం ఇవన్నీ జరగట్లా. దీన్ని ఏమంటారంటే, ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖున స్టార్ట్ చేసి మొత్తం ఈ చేర్పులు కూర్పులు అన్నీ చేస్తుంటారు. జనవరి 5వ తారీఖున ఫ్రెష్ లిస్ట్ రిలీజ్ చేస్తుంటారు. దీన్ని స్పెషల్ సమ్మరీ రివిజన్ అంటారు. అంతకుముందు ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి ఎక్నాలజ్మెంట్ ఇచ్చి ఎవరున్నారు ఎవరు లేరు ఇంట్లో అని వెరిఫై చేసింది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, నాట్ సమ్మరీ రివిజన్. SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అదేవిధంగా ఇప్పుడు బీహార్లో, వెస్ట్ బెంగాల్లో, జార్ఖండ్లో అక్కడ ఎందుకు చేస్తున్నారంటే, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులు రావటం, ఇక్కడ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు తీసుకుని ఇక్కడ సిటిజన్ లాగా బోర్డర్ దాటి వచ్చిన వాళ్ళల్లా అవుతూ ఉంటే, ఇక్కడ అసలు ఎవరు ఇండియన్స్, ఎవరు వలసగా వచ్చారని వెరిఫికేషన్ కోసం అక్కడ ఎక్కువ ఉపయోగపడింది. అయితే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళతోటి మనకి ఓట్లు అవసరం ఉంటుంది కాబట్టి చాలామంది ఈ SIR చేస్తే చాలా ఓట్లు రిమూవ్ అయిపోతాయి అనే ఉద్దేశంతో, వాళ్ళకి ఎప్పటి నుంచో వారసత్వంగా వస్తున్న సాంప్రదాయ ఓటర్లందరూ కూడా ఓట్లు పోతాయి అనే ఉద్దేశంతో దీన్ని వ్యతిరేకించారు. అయితే వాస్తవంగా బీహార్లో 65 లక్షల ఓట్లు ఈ SIR ప్రోగ్రాంలో తీసివేయటం జరిగింది. కాకుండా మళ్ళీ కొత్తగా 20 నుంచి 30 లక్షల ఓట్ల వరకు కొత్త ఇచ్చారు. వీళ్ళు జరిగింది మొన్న ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారు వాళ్ళు ఇది జరిగితే దీన్ని తప్పుపడతా వాళ్ళు కోర్టుకి వెళ్ళటం ఇవన్నీ చేశారు. వాళ్ళ యొక్క స్ట్రాటజిక్ ఫెయిల్యూర్ ఏంటంటే, వీళ్ళతో పోటీ పడుతున్న వేరే పార్టీలని వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల జోలికి వెళ్లకుండా ఎలక్షన్ కమిషన్తో తగాదా పెట్టుకోవడం ఏంటంటే, మీరు మ్యాచ్ ఆడుతున్నప్పుడు రెఫరీతో తగాదా పెట్టుకున్నట్లు ఉంది.
అవతల ప్రత్యర్థితో పోట్లాడకుండా, ప్రత్యర్థి విధానాలతో పోరకుండా రెఫరీతో పోట్లాడ పెట్టుకున్నట్టు ఉంది రాహుల్ గాంధీ గారిది. ఉమ్, అది కరెక్ట్ కాదు అసలు. రెఫరీతో పోట్లాడ పెట్టుకుంటే ఏమవుతుంది? అదే జరిగింది. ఉమ్. కానీ బీహార్లో వాళ్ళు కరెక్ట్గానే చేశారు ఎలక్షన్ కమిషన్. అయితే మీకు ఇంకా ఇందులో కొంచెం ముందుకెళ్తే అంటే మీరు గతంలో ఆ, పట్టుబట్టి దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని లక్షల్లోనే ఈసీకి కంప్లైంట్ చేశారు గత ఎలక్షన్స్ ముందు మీరు. అప్పుడు కూడా మీకు అదే మీకు చెప్పబోతున్నా. అనుకూలంగా లేని ఓట్లను తొలగించారని కూడా అటు అధికారంలో ఉన్న వైసీపీ కూడా విమర్శలు చేయడం కూడా జరిగింది. అవునండి. అప్పుడు ఏం జరిగిందంటే, నేను తిరువూరు నియోజకవర్గంలో 12,500 ఓట్లని ఐడెంటిఫై చేసిన తర్వాత అప్పటి మా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకువెళ్తే, మొత్తం రాష్ట్రం మొత్తం చేస్తావా అని అడిగారండి. ఉమ్, రాష్ట్రం మొత్తం 46,125 బూత్లు ఉన్నాయి. ఉమ్, ఫస్ట్ అపాయింటెడ్ బూత్ కన్వీనర్లని అపాయింట్ చేశాం. 46,125 మందిని చేసి వాళ్ళందరికీ కూడా సా ఈ ఎక్సెల్ డేటా షీట్లు పంపించి వాళ్ళని ఇంటింటికి తిరిగి వెరిఫై చేయమని అడిగాం వాళ్ళని. అందరికీ టెలికాన్ఫరెన్స్ తీసుకునేవాళ్ళం, వీడియోగా నియోజకవర్గాల వారీగా తీసుకున్నాం, మండలాల వారీగా తీసుకున్నాం. మేము 3 సంవత్సరాల పాటు దాని మీదే పనిచేసాం. నాకెందుకు చెబుతున్నానంటే, 2020లో కోవిడ్ వచ్చింది. 2021లో అప్పుడు జరిగినటువంటి సమ్మరీ రివిజన్, అప్పుడు విజయానంద్ గారు, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు, అప్పుడు సిఇఓగా ఉన్నారు ఎలక్షన్ కమిషన్కి. అప్పుడు ఎస్ఎస్ఆర్ అయిపోయిన తర్వాత ఆ, ఒక డేటా షీట్ ఇచ్చారు. ఎంతమంది డిలీషన్స్, ఎంతమంది ఎందుకు డిలీట్ చేశారు. చనిపోయిన వాళ్ళు 46,000 మంది అని ఇచ్చారు. అరే ఇది 2021 అంటే 2020లో సుమారుగా రాష్ట్రంలో 4 లక్షల మంది చనిపోయారు ఈ కోవిడ్ వలన అన్నప్పుడు 46,000 ఓట్లు ఎట్లా పోయినాయి? 4 లక్షలు పోవాలి కదా అట్లీస్ట్. పోనీ 2 లక్షలన్నా తీయాలి కదా. అంటే ఈ బిఎల్ఓలు ప్రతి బూత్కి మేము ఎట్లా అయితే పార్టీ తరఫున బిఎల్ఏలను అపాయింట్ చేశాము, ఉమ్, సిఇఓ గారు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఈ అప్పటికే ఇవన్నీ మన ఆ, గ్రామ సచివాలయాల్లో నియామకమైన వాళ్ళని కూడా ఒక్కొక్క బూత్కి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ అని బిఎల్ఓని 46,000 మందిని అపాయింట్ చేశారు. ఓకే. ఈ సందర్భంలో వీళ్ళు ఎవరో కూడా ఇంటింటికి తిరిగి చెక్ చేయట్లేదు. నేను అప్పుడు ప్రభుత్వ మన ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఒకటి ఆర్టీఐ కింద అప్లై చేశాను. 2019 జనవరి 1వ తారీఖు నుంచి 2022 21 డిసెంబరు, మళ్ళీ 2022లో కూడా డిసెంబరు, ఇలా ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకి ఎంతమంది చనిపోయారో నాకు లిస్టు కావాలి, మొత్తం వాళ్ళ డెత్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తో సహా అని అడిగాను. ఉమ్, సుమారుగా 18,65,000 మంది చనిపోయారు. ఓకే. వాళ్ళల్లో 0 నుంచి 18 సంవత్సరాల్లోపు ఎంతమంది ఉన్నారంటే చనిపోయిన వాళ్ళు 55,000 మంది ఉన్నారు. మిగతా 18 లక్షల ఓట్లు తీసేయాలి కదా. మరి సంవత్సరానికి 40,000 20,000 తీసేస్తున్నారంటని నేను ఇన్ఫర్మేషన్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాను. ఏమంటే 18 లక్షల మంది చనిపోయి ఉంటే అన్ని ఓట్లు తీసేయలేదు ఈ 3 ఏళ్లలో. ఉమ్, కాబట్టి మీరు ఈ చనిపోయిన లిస్టుని వెరిఫై చేసి మీరు బూతుల వారీగా పంపించేసి, నేనేం చేశాను, నియోజకవర్గాల వారీగా విడగొట్టి మొత్తం డేటాని మండలాల వారీగా విడగొట్టి మొత్తం వాళ్ళకి పంపించాను. ఇటు మా బూత్ లెవెల్ ఏజెంట్లకి, తెలుగుదేశం పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకి అదే పంపించాను. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కూడా సబ్మిట్ చేశాను. సార్ నాకు ఇట్లా రిపోర్ట్ వచ్చింది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి అని చెప్పేసి. కాబట్టి దీన్ని వెరిఫై చేయాలండి అని అడిగాను. అడిగితే వాళ్ళు వెరిఫై చేయటం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా డెత్ ఓటర్స్ ఫార్మాట్ అని ఒకటి ఉంటుంది. ఆ ఫార్మాట్ ఇచ్చి ఆ ఫార్మాట్లో ఎవరెవరు చనిపోయారో వాళ్ళ పేరు, వాళ్ళ డెత్ రిజిస్ట్రేషన్ నెంబరు, ఓటర్ ఐడి అన్నీ ఫిల్ చేయించి కింద స్థాయిలో మేము బిఎల్ఓలకి ఇవ్వటం, దాని మీద ఏఈఆర్ఓలు వెరిఫై చేయటం, ఈఆర్ఓలు వెరిఫై చేయటం, అంతా పకడ్బందీగా చేశామండి. ఆల్రెడీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ అనే పేరుతో చేస్తున్న రివిజను తెలుగుదేశం పార్టీగా మేము గర్వంగా చెప్పగలం. మేము ఎవరి ఓటు తీసేయలేదండి. మేము వెరిఫై చేసి మాకు వచ్చిన డేటాని మేము తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేశాం. మీరు నిజమైన వాటిని తీసేయండి, మేము ఓటు ఎవరిది తీసేయమని చెప్పట్లేదు. ఎస్ రామారావు గారు గ్రామం నుంచి ఈ గ్రామం నుంచి వెళ్ళిపోయినాడు కదా చెప్తున్నాను. ఒక ఇలా
2023 డిసెంబర్ కల్లా ఆఖరి కల్లా మీరు నమ్మరో 35 నుంచి 40 లక్షల ఓట్లు తీసేసామండి. అంటే మా ఓటర్ లిస్టులో ఉన్నటువంటి 4,17,00,000 ఓటర్లలో 40 లక్షలు అంటే 10% ఓట్లు పోయినాయి. అంటే ఆ సంవత్సరం మళ్ళీ కొత్తగా చేరారు కూడా. నేను చెప్పేది ఓన్లీ తీసేసిన వాటి గురించే మాట్లాడుతున్నాను. మేము మా పార్టీ తరఫున పెర్ఫెక్ట్గా చేసామండి. చేసి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాము. మేము తీసేయమని ఎక్కడ చెప్పలేదు. మీరు వెరిఫై చేయండి అన్నాం. మీరు వెరిఫై చేసి అప్రాపరియేట్ యాక్షన్ తీసుకోమని చెప్పాం, కానీ ఎవరు ఓటు తీసేయమని చెప్పలేదు. నికరంగా జనవరి 5వ తారీఖు 4,14,00,000 ఓట్లు ఉన్నాయి. ఇది 2024 జనవరి 5వ తారీఖు ఇచ్చిన ఓటర్ లిస్టులో 4,14,00,000 ఉన్నాయి. మళ్ళీ ఎలక్షన్ నాటికి ఇంకొక 3 లక్షలు చేరారు. 4,17,00,000 ఓట్లు పోలింగ్ జరిగింది. పోలింగ్ జరిగితే 3,39,00,000 మంది పోల్ చేశారు, ఓటింగ్లో పాల్గొన్నారు. ఈసారి ఓన్లీ సుమారుగా ఒక 70 లక్షల మంది పాల్గొనలేదు. ఇదండి మొత్తం ఎస్ఐఆర్లో మేము ఎలక్షన్ కమిషన్ని సమర్థించడం వ్యతిరేకించడం కాదు. మేము అథెంటికేటివ్గా మేము చేసిన పని. ఎలక్షన్ కమిషన్ నిన్న బీహార్తో స్టార్ట్ చేసింది ఎస్ఐఆర్ అని. బట్ తెలుగుదేశం పార్టీ గర్వంగా చెప్పగలం, మా కార్యకర్తలు 46,000 మంది బూత్ కన్వీనర్లు ఈ పని చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడారు. 3 సంవత్సరాల పాటు ప్రతి మంగళవారం ఒక మీటింగ్ కండక్ట్ చేసేవారు. అందరికీ టెలికాన్ఫరెన్స్ తీసుకునేవారు 46,000 మంది. అట్లాగే ఆ 46,000 మందితో టెలికాన్ఫరెన్స్ తీసుకుని అడుగుతూ ఉండేవారు ఏ నియోజకవర్గంలో ఎంత ఇదని. మీకు అందుకని వైజాగ్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 25,000, 35,000, కర్నూలులో 35,000 ఓట్లు, ఏమండి అనంతపురంలో 25,000 ఓట్లు, నెల్లూరులో 25,000 ఓట్లు, ఇలా ఒక్కొక్క నియోజకవర్గంలో చెప్తున్నాను నేను. ఇలా మొత్తం ప్రక్షాళన జరిగింది. లావు కృష్ణదేవరాయలు గారికి బహుశా వారు అప్పుడు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఇంత జరిగినంత వారికి తెలియదు. అంటే ఇప్పుడు మళ్ళీ అంటే దేశంలో 9 రాష్ట్రాల్లో సర్ని తీసుకొస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆంధ్రాలో కూడా కావాలి అంటే సెంట్రల్ నుంచి కూడా కావాలని అడిగినట్టుగా. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే 2026 సంవత్సరంలో జరగబోయే ఎన్నికలు ఏ రాష్ట్రాల్లో జరుగుతాయో ఆ రాష్ట్రాల్లోనే ప్రస్తుతం ఎస్ఐఆర్ టేకప్ చేశారు. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి వచ్చే సంవత్సరం 2026లో ఆంధ్రప్రదేశ్లో చేస్తారు. ప్రోగ్రాం కూడా ఇచ్చారు. అన్ని రాష్ట్రాల్లోనూ చేస్తారు. మొత్తం జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. అయితే వచ్చే సంవత్సరం రాబోయే సంవత్సరాల్లో ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయో ఆ రాష్ట్రాల్లో మాత్రమే టేకప్ చేస్తారు. ఎందుకంటే ఈ అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేసారి జరపడం అంటే ఎలక్షన్ కమిషన్ కూడా వచ్చే అభ్యంతరాలని, విజ్ఞప్తుల్ని వీటన్నింటిని పరిశీలించడం చాలా కష్టతరం అవుతుంది. అందుకని వాళ్ళు స్టేజ్ బై స్టేజ్ మళ్ళీ 2027లో ఎలక్షన్లు ఏ స్టేట్లో వస్తాయో వాటికి వచ్చే సంవత్సరం చేస్తారు. ఒక సంవత్సరం ముందు చేస్తున్నారండి. ఇది అందరికి తెలియాలి వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ఎస్ఐఆర్ మీద అందరికీ అపోహలు ఉన్నాయి. నేను ఎన్నికల కమిషన్ ఒక అవకాశం ఇచ్చింది. అన్ని పొలిటికల్ పార్టీలకి మీరు బూత్ లెవెల్ ఏజెంట్లు నియమించుకోండి, వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు మీరు ఇష్యూ చేసుకోండి. మీరు ఎవరెవరినైతే నియమించారో ఆయా నియోజకవర్గ ఈఆర్ఓకి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని ఉంటారు ప్రతి నియోజకవర్గానికి. మీ యొక్క సుమారుగా 225 బూతుల నుంచి ఒక్కొక్క నియోజకవర్గంలో 400 కూడా ఉంటారు పెద్ద అర్బన్ నియోజకవర్గాల్లో. వీళ్ళందరి యొక్క వివరాలు ఆ ఈఆర్ఓకి ఇవ్వండి. అవసరమైతే ఇప్పుడు చెబుతున్నారు కొత్తగా మేమే బిఎల్ఏలు కూడా, అన్ని పార్టీలు బిఎల్ఏలు కూడా మేమే ఐడెంటిటీ కార్డులు ఇస్తాం అని చెబుతున్నారు. ఇప్పుడు కొత్త పరిణామం. రీసెంట్గా మీకు చెప్పాలి, ఒక 2 నెలల క్రితం ఒక సర్క్యులర్ ఇచ్చింది. ఏంటంటే మీరు స్వతంత్రంగానే ప్రతి మున్సిపాలిటీలో కానీ ప్రతి రెవెన్యూ ఆఫీస్లో కానీ డెత్ రిజిస్టర్ ఉంటుంది. ఆ డెత్ రిజిస్టర్ని మీరు వెరిఫై చేసుకుని సువోమోటోగా ఓటు తీసేయండి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ముందే మీరు సువోమోటోలో చేయండి అని చెప్పేసి ఒక నిర్ణయం
సార్ మళ్ళీ ఎలక్షన్ మీ కమిషన్ వద్దకు ఏదో వస్తాను. భ్రమపదార్థం రామారావు కాదు. గారు కూడా ఉన్నారు, వైసీపీ నేత. మన గ్రామ సచివాలయం ఆయన కూడా ఏమంటారో ఒక్కసారి విందాం. రామారావు గారు మీరు చెప్పండి. అంటే ఆంధ్రాలో కూడా ఎస్ఐఆర్ అంటే మీరు అంటే కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది, కేంద్రంలో బీజేపీ అయితే ఎస్ఐఆర్ని తీసుకొస్తుంది, మీరేమంటారు? నమస్కారం మేడం, మీకు ప్యానల్లో ఉన్నటువంటి ప్రతినిధులకు వీక్షకులకు అందరూ కూడా నమస్కారం. ఈ యొక్క అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి, ఏదైతే కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకొస్తున్నటువంటి ప్రతిపాదన ఒకేసారి దేశం అంతా చేస్తే దానికి న్యాయం జరుగుతుంది మేడం. ఎందుకంటే సరిహద్దుల ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ఆ రాష్ట్రంలో ఓటర్లు, ఈ రాష్ట్రంలో ఓటర్లు ఆ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు మనకు ఆంధ్రప్రదేశ్ కుప్పంలో కూడా ఒక 34,000 ఓట్లు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి కూడా తమిళనాడు రాష్ట్రం ఓట్లు ఇక్కడ చేర్పించుకొని ఆయన లబ్ధి పొందుతున్నటువంటి అంశం ప్రతి ఒక్కరు కూడా ఉదాహరణగా చెప్తుంటారు. మరి అదే కోల బీహార్ లో చూస్తే అక్కడేదో కొంత గందరగోళం జరిగింది అనేటువంటి అంశం మీద కాంగ్రెస్ పార్టీ అట్లాగే దాని మిత్రపక్షాలైనటువంటి ఆర్జేడీ పార్టీలన్నీ కూడా దాన్ని వ్యతిరేకించి పెద్ద ఉద్యమాలు జరిపాయి. దానికి సమాధానం చెప్పాల్సిన ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వం. మా పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ మెథడ్లో ఉంటుంది. ఇటువంటి పోల్ మేనేజ్మెంట్ కానీ, ఈ యొక్క ఎలక్షన్ మేనేజ్మెంట్ అనే పదాలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నోట తప్పితే మరొక నాయకుడి నోట మనం ఎప్పుడు విన్న పరిస్థితి లేదు. అంటే మేనేజ్మెంట్ అంటే కొంత మతలబుగా ఏదైతే ఒక జిమ్మిక్కులు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలంటే అంశం ఉంటుంది. ఆయన ప్రతి అవకాశంలో కూడా ఏదైనా సరే విపక్షాలను ఇబ్బంది పెట్టి విపక్షాల ఓట్లు తొలగించడం కానీ, విపక్షాలకు అననుకూల పరిస్థితులు కల్పించడానికి కానీ అన్ని వ్యవస్థలను కూడా తాను ఏదో ఒక విధంగా ప్రేరేపితం చేసి లబ్ధి పొందాలనే ఆకాంక్ష ఉన్నటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు మనకందరికి తెలిసినటువంటి అంశమే. మరి ఇక్కడ నిజంగా కనుక ఎన్నికల కమిషన్ కానీ, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉంటే ఆధార్ కార్డును లింక్ చేస్తే సరిపోతుంది కదా మేడం. అటువంటి పరిస్థితికి ఎందుకు ఎప్పుడో చెప్పారు ప్రహసనంగా, ఒక 3-4 సంవత్సరాల క్రితమే ఓటుకు ఆధార్ కార్డు లింక్ చేస్తామని చెప్పి ఆ ప్రతిపాదన తీసుకొచ్చి దాన్ని ఎందుకు మరుగున పెట్టారు? అట్లాగే ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్ మీద చాలా ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఇతర దేశాల వాళ్ళు కూడా ఈవీఎంలని ట్యాంపరింగ్ చేస్తాము, చాలా మంది అడ్వకేట్లు ఛాలెంజ్ చేస్తుంటే, చాలా మంది కోర్టుకు వెళితే ఆ యొక్క ప్రక్రియలో లోపపుచ్చినటువంటి విధానం ఉందని చెప్తా ఉంటే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు పోతున్నటువంటి అంశం ఇది. ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. ఖచ్చితంగా న్యాయ కోవిధులు కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఈ అంశాల మీద చాలా లోతుగా చర్చిస్తా ఉన్నారు. దీనికి సమాధానం చెప్పాల్సింది ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, ప్రభుత్వాలు తప్ప మరొకటి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఈ యొక్క ఓటర్ లిస్టు ఏదైతే దాన్ని ఖచ్చితంగా మంచి ఓటర్ లిస్టు, ఫెయిర్ ఓటర్ లిస్టు తీసుకొచ్చేదానికి ఆహ్వానిస్తాం. కానీ దీన్ని అడ్డు పెట్టుకొని ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి పేరుతోటి ఉన్నటువంటి 3 పార్టీలు ఏదో వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసి కనుక ఆ యొక్క ఓట్లను కనుక తొలగిస్తే మాత్రం మేమైతే ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొంటాం. దాన్ని న్యాయస్థానాల ద్వారా కానీ, అంటే లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఏదైనా కూడా ఎలక్షన్ కమిషన్ ఫెయిర్ గా చేస్తామని కూడా చెప్తూ ఉంది. ఈ రోజు పార్లమెంట్ లో కూడా చాలా చర్చ జరిగింది, దీనిపైన కూడా చర్చించాలని కూడా అక్కడ పార్లమెంట్ లో కూడా చర్చ జరిగింది. అంటే ఏదైనా ఏది చేసినా స్టేట్ కి సంబంధించి కాదు కదా, సెంట్రల్ నుంచి ఫెయిర్ గా చేస్తామని చెప్తున్నారు. మీరు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉందని ఇక్కడ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకోమని చెప్తూ ఉన్నారు కదా. నేనంటే మేడం, ఇక్కడ అధికారంలో ఉంది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు, సెంట్రల్ లో గానీ స్టేట్ లో గానీ. మరి డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ప్రయోజనాల కోసం లోపభూయిష్టమైనటువంటి విధానం అధికారులు, ఏదైతే ఎలక్షన్ కమిషన్ గానీ, లేకుంటే ఎలక్షన్ కమిషన్ లో పనిచేసే అధికారులు గానీ, ఎలక్షన్ కమిషన్ కింద ఈ ఎన్యూమరేషన్ గానీ, లేకపోతే ఈ ఫెయిర్ ఓటర్ లిస్టు ప్రాసెస్ లో పాల్గొనే అధికారులు గానీ లోపభూయిష్టమైనటువంటి విధానం, లేకుంటే ఒరిజినల్ గా ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఓటర్లను అక్కసుతో తొలగిస్తే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో ఏ పథకం కూడా జల్లెడ బట్టి కేవలం తెలుగుదేశం పార్టీ అనుయాయులు, వాళ్ళ బంధువర్గాలకు, వాళ్ళ స్నేహిత వర్గాలకు తప్ప మరొకరు దొరకట్లేదు. ఏది మనం చూస్తున్నాం ఎంఎస్ఎంఈ సబ్సిడీ కానీ, యొక్క పథకాలు కానీ అన్ని కూడా వడపట్టి వైసీపీ అభిమాని కానీ న్యూట్రల్ పర్సన్ కి అయితే ఇవ్వట్లే. కేవలం తెలుగుదేశం పార్టీ కానీ దానికి అనుసంధానంగా ఉన్నటువంటి కూటమి పార్టీలకైతేనే ఆ లబ్ధిదారులకే లబ్ధి చేకూరుస్తున్నారు. కానీ విపక్షాలంటే ఈ పరిస్థితి మా యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అంతకుముందు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ కుల మత వర్గ పార్టీ రహితంగా సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది తప్ప వీళ్ళ మాదిరిగా వర్గ వివక్ష, కుల వివక్ష,
ఏదైతే పార్టీ వివక్ష అనేది ఎక్కడ చూపించలేదు కదా మేడం. అందుకని వాళ్ళని అనుమానిస్తున్నాం. వాళ్ళని అనుమానించడానికి ఒక రీజన్ ఉంది. కుప్పమే ఉదాహరణ. కుప్పంలో ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఫార్ములా దొంగ ఓట్లతోటి గెలుస్తున్నాడు అనేది అక్కడ తమిళనాడుకు చెందినటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి హద్దుల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు, ఎందుకంటే అది స్టేట్ బార్డర్ కదా మేడం, ఈ యొక్క ఓట్లన్నింటిని కూడా చేర్పించుకొని ఆయన లబ్ధి పొందుతున్నాడు అనేది ఎప్పటి నుంచి చాలా మంది రాజకీయ విశ్లేషకులు మేధా వర్గాలు చెప్తున్నటువంటి అంశమే. ఇది మీడియాలో కూడా మనం చూసాం పలు సందర్భాల్లో. చాలా పత్రికలు కానీ, చాలా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఈ అంశాన్ని గంటాపదంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ సందర్భంగా ఏంటంటే ఇక్కడ కూడా మరలా కుట్రపూరితంగా ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అటువంటి ఆ యొక్క ఎస్ఐఆర్ ఫెయిర్ లిస్టు దాంట్లో పాల్గొని వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి తప్పులు చేసేటటువంటి ప్రమాదం ఉందని, దాన్ని మేము ఒప్పుకోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మేడం. ఎస్ సురేష్ గారు, ఇప్పుడు కుప్పంలో దొంగ ఓట్లతో గెలుస్తున్నారు అని చెప్పి రామారావు గారు అంటున్నారు. కానీ ఓట్ల లిస్ట్ లోంచి ఓటర్లు తొలగించిన చెప్పండి. ఇందాక నుంచి గత 5 నిమిషాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. వారు ఎస్ఐఆర్ గురించి కానీ ఓటర్ లిస్ట్ గురించి కానీ ఒక్క మాట మాట్లాడలేదు. వారు పార్టీల గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు. మీరు కొంచెం పనిచేయటం నేర్చుకోండి. కుప్పం నియోజకవర్గంలో ఓట్లు తీసేసింది 2,500 ఓట్లు. మీకు కావాలంటే నా దగ్గర డేటా ఉంది, నేను ఇస్తా. 2019 నుంచి నా దగ్గర ఏ సంవత్సరం ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు తీశారు, ఎన్ని ఓట్లు కలిపారు అనేది 5 ఎస్ఎస్ఆర్లోను నియోజకవర్గాల వారీగా ఎడిషన్స్, డిలీషన్స్, డెత్స్ అన్నీ నా దగ్గర డేటా ఉంది. అప్పుడు మిథున్ రెడ్డి గారు ఒక బ్లేటెంట్గా 25,000 ఓట్లు అని మాట్లాడటం బిగించేశారు. ఇప్పటికీ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. మీ దగ్గర కొత్తది లేదండి, మీ దగ్గర కొత్త సరుకు లేదు. మీరు దయచేసి పార్టీల గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ఒక్క ఓటు తీసామని కానీ మేము పని చేసామని కానీ ఒక్క విషయం చెప్పట్లేదు. మేము పని చేసామని చెబుతున్నాం, ఎలా పని చేసామో కూడా చెప్పాము. మీకు జల్లెడ పెట్టాము ప్రతి ఓటర్ని. మేము ఎవరిని ఓటు తీసేయమని అడగలేదే. మేము నేను 175 లెటర్ల నుంచి 170 నుంచి 200 లెటర్లు రాశారు ఎలక్షన్ కమిషన్కి. సార్, మా దృష్టిలోకి వచ్చినవి ఇవి, మీరు ఒక్కసారి మీ బిఎల్ఓతోటి ఎగ్జామిన్ చేసి మీరు అప్రాపరియేట్ యాక్షన్ తీసుకోండి అన్నాం. అంటే ఏంటి? నిజంగా ఉంటేనేమో ఉంచండి, నిజంగా లేకపోతే తీసేయండి. అప్రాపరియేట్ యాక్షన్ అంటే అంతేగాని బ్లేటెంట్గా అందరు ఓట్లు తీసేయమల్లా. విజయసాయిరెడ్డి గారు 2023లో విజయవాడలో నోవాటెల్ ఓట్లలోకి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చారు. వస్తే నా మీదే కంప్లైంట్ పెట్టారు. కోనేరు సురేష్ గారు 15 లక్షల ఓట్లు తీసేయమని ఎట్లా లెటర్ పెడతారు అని. నేను ఎప్పుడు తీసేయమని లెటర్ పెట్టలే. ఆయన నేను మీ చిత్రం నిన్న ఒక చోట మీటింగ్లో కలిస్తే నేను గుర్తు చేశాను. సార్, మీరు 2023లో నోవాటెల్లో ఢిల్లీ నుంచి ఎలక్షన్ కమిషన్ వస్తే మీరు నా మీద కంప్లైంట్ పెట్టారు, కోనేరు సురేష్ అని. అయినా ఆ కోనేరు సురేష్ నేనేనండి. ఇవాళ రాహుల్ గాంధీ గారు బీహార్లో జరుగుతున్న ఓట్లు 60 లక్షలు తీసేసిన దాని మీద ఎలా ఇది చేస్తున్నారో మేము ఆల్రెడీ అదే పని, అంతకంటే మా 46,000 మంది సైన్యంతో మేము చేశాము. ఇలా జరిగిందండి. 40,000 నియర్లీ 10% ఓటర్స్ ట్రాష్ ఉందండి. అంటే చనిపోయిన ఓట్లు కానీ, ఒక్కొక్కరికి 2 ఓట్లు 3 ఓట్లు, ఒకే డోర్ నంబర్లో 700 ఓట్లు ఉంటాం. మరి మీరు 2019 ఫిబ్రవరిలో కోర్టుకు వెళ్ళారు, దాదాపు 20 లక్షలు 30 లక్షలు దొంగ ఓట్లు ఉన్నాయని. మరి మీరు గత 5 ఏళ్లలో 40 లక్షల ఓట్లు ఎందుకు ఉన్నాయి? మీరు సమాధానం చెప్పండి. కోర్టుకు వెళ్ళారు విజయసాయిరెడ్డి గారు, 5 సంవత్సరాలు మీరే ప్రభుత్వం ఉన్నారు, మళ్ళీ 40 లక్షల ఓట్లు ఎందుకున్నాయి అంటే మీరు చేస్తారా? ఎందుకంటే మీరు మనతో మాట్లాడడానికి బీజేపీ నేత వీరేంద్ర గారు కూడా ఉన్నారు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. వీరేంద్ర గారు నమస్తే అండి. ఒక్క నిమిషం, మళ్ళీ మీ వద్దకు వస్తాం. బీజేపీ నేత వీరేంద్ర గారితో కూడా ఒక్కసారి మాట్లాడిన తర్వాత సార్, మనం చూసుకున్నట్లయితే ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ సార్ అవసరం ఉందంటారా వీరేంద్ర గారు? అంటే ఇప్పుడు మనం బీహార్లో చూసుకున్నట్టయితే ఎన్డీఏ గెలుపుకు సరే కారణమని రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని కూడా ప్రచారం చేశారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అక్కడ విజయం సాధించడానికి సరే కారణం అంటారా? ఏమంటారు? తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది అవసరం అంటారా?
ఇందులో ప్యానెల్ అందరూ నమస్కారం అండి. ఏదైతే టాపిక్ ఏదైతే నడుస్తుందో నిజంగా అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాని ప్రక్షాళన అనేది కంపల్సరీ కావాలి. ఇందాక వారు చెప్పినట్టుగా డెత్ అనేది చాలా తీయట్లేదు, రిపీటెడ్ ఉంటున్నాయి. మరి ఇంకా అట్లాగే ఒకటే ఇంటి పైన సుమారు 40-50 ఓట్లు కూడా ఉంటున్నాయి. ఇంకా మా దగ్గర ఓల్డ్ సిటీలో హైదరాబాద్ లో అయితే సుమారు ఒక్కొక్క ఇంటి పైన 50-60 ఓట్లు కూడా ఉంటాయి, 50-60 ఓట్లు. సో ఈ విధంగా దొంగ ఓట్లు ఉండడము చాలా కామన్ అయిపోయింది. ఎలక్షన్స్ టైంలో అన్ని పార్టీలు బిఏలను పెట్టో లేదా కార్యకర్తలు పెట్టో సర్వే చేసి అవి లిస్ట్ తీసుకొచ్చి వాళ్ళకి అందజేస్తే మళ్ళీ యాడిషన్ డిలీషన్ అనే టైం లేకుండా ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఏదైతే ఎలక్షన్స్ వస్తున్న ముందరనే ఒక 1 year నుంచో ప్రక్షాళన చేస్తే తప్పకుండా ఏదైతే క్యాండిడేట్స్ కి అటు ఏ పార్టీ అని ఉండనియండి. ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నాను, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్ని పార్టీలను దృష్టిలో పెట్టుకొని అట్లాగే ఎలక్ట్రాల్ అనేది సిస్టమేటిక్ చేసి రిపీటెడ్ డెత్ కేసెస్ అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు అంటే మ్యాపింగ్ అంటే సర్కమ్స్టెన్సెస్ మ్యాపింగ్ చేసేవారు బూతులని. ఆ మ్యాపింగ్ లో కొంచెం దెబ్బతీస్తున్నది. ఇక్కడ వాళ్ళని తీసుకెళ్లి అక్కడ వేరే బూత్లు వేయటము, ఈ ప్రాంతం వాళ్ళని తీసుకెళ్లి ఇంకో చోట వేయటము, ఇలాంటి కొన్ని ఒకటే ఫ్యామిలీలో 4 ఓట్లు ఉంటే 4గురికి 4 బూత్లలో వేయటము, ఒకే బూత్ కాకుండా ఇట్లాంటి అన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఆ కంపల్సరీగా సిస్టమ్ వైజ్ గా ఏదో ఒక పంచాయతీ ఏది ఉందో ఒక ఫ్యామిలీ ఒక బూత్ లెవెల్లో అన్ని బూత్లలో ఒకటే మున్సిపల్ నెంబర్లు ఆ విధంగా వచ్చేట్టు చూసుకోవాలి. అంత కుటుంబ సభ్యులందరూ ఒకటే బూత్ లో వచ్చేట్టు చూసుకునే విధానం చేస్తే తప్పకుండా అవుతుంది. ఇంకొకటి ఈ ఇతర దేశస్తుల నుంచి వచ్చి కొంతమంది ఇప్పుడే మీరు మొన్న కూడా చూశారు, లింకులు ఎక్కడెక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి ఆంధ్రాలో లింకులు అవుతున్నాయి, హైదరాబాద్ లో లింక్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లలో రాష్ట్రాలలో ఈ బంగ్లాదేశ్ రోహింగ్యాలు అనేక మంది వచ్చి ఇక్కడ స్థిరపడుతున్నారు. ఇక్కడ కొన్ని స్థావరాలలో వీళ్ళు ఉంటున్నారు. ఆ స్థావరాలలో నుంచి కొందరు వాళ్ళకి ఇల్లు లేకపోయినా వేరే వాళ్ళ ఇంటి పైన వీళ్ళకి ఓటర్ లిస్ట్ తయారు చేపిస్తున్నారు, ఆధార్ కార్డు తయారు చేస్తున్నారు. మన దగ్గర కొంతమంది కొత్త ఏజెంట్లు తయారై ఈ విధంగా దానికి ఇది చేస్తున్నారు. మీరు మొన్ననే చూశారు ఆంధ్రాలో ఏ విధంగా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు అక్కడ యువత. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో కూడా మారుమూల గ్రామంలో శ్రీకాకుళంలో విజయనగరంలో కూడా అక్కడ కూడా ఈ రోహింగ్యాలు బంగ్లాదేశ్ వెళ్ళి ఆ ముస్లింస్ ఏవైతే ఉన్నారో వాళ్ళని అక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టి అక్కడ ఓటర్లు కార్డులు ఇప్పించి రేపటి దేశానికి ముప్పు చేసే విధానంగా ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళని ఫిల్టర్ చేయాలంటే సరైన ఎలక్షన్లే కాదు, ఆధార్ కార్డులు కూడా ఇప్పుడు కొత్త రకం ఆధార్ కార్డులు వస్తున్నాయి బార్ కోడ్స్ తోటి. సో ఈ విధంగా ఆధార్ కార్డ్స్ వస్తున్నాయి. కాబట్టి అట్లాగే ఈ సర్ అనేది అయితే ఉందో తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ ముందల్నే సంవత్సరం ముందల్నే మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో కూడా చేస్తే చాలా మంచిది. ఎందుకంటే మరి నిజంగా గెలిచే వ్యక్తులు ఓడిపోవడం అవుతున్నది. మరి అట్లాగే ఆ పార్టీలను ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, ఇందాక వారు వైఎస్ఆర్సీపీ అంటున్నారు, టీడీపీ అంటున్నారు, మరి మేము బీజేపీ నుంచి మేము చెప్తున్నాం, ఎవరైనా ఏ పార్టీ పొలిటికల్ పార్టీ అందరూ ఎవరు వాళ్ళు హేమాహేమిగా ఉన్నా కూడా ఈ ఎలక్ట్రాల్ దగ్గరకు వచ్చేకల్లా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ రకమైన కరెక్షన్స్ చేయాలి, డిలీషన్స్ చేయాలి, అడిషన్స్ చేయాలి. మరి అట్లాగే ఏవైతే డబుల్ రిజిస్టర్ అవి తీయాలి. ఇంకా చెప్పాలంటే ఒక ఇంటి పైన దొంగ ఓట్లు ఉన్నాయి, ఆ దొంగ ఓట్లను ఫిల్టర్ చేసి అది అన్ని పొలిటికల్ పార్టీలు దాన్ని బాధ్యతగా తీసుకొని స్వీకరించి చేసిన రోజే సరైన ఎలక్షన్స్ జరుగుతాయి. మరి కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఏ విధంగా ఓట్ చోరీ అన్నాడో, మరి బాబు నువ్వు నీ ఎంపీ అక్కడ గెలిచావు కదా, మరి నీ గెలిచింది అది ఓటు చోరీతో గెలిచావా నువ్వు అని నేను అడుగుతున్నా. ఇప్పుడు ప్రియాంక గాంధీ గెలిచింది, అక్కడ కూడా ఓటు చోరీతో గెలిచావా అంటే నువ్వు గెలిస్తేమో ఓటు చోరీ కాదు, వేరే పార్టీలు గెలిస్తేమో ఓటు చోరియా అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లుంటుందంటే గతంలో వాళ్ళు చేసినవన్నీ గుర్తుకొస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు బీజేపీ గెలుస్తుంటే వాళ్ళకి అవే వాళ్ళు చేసినవన్నీ గుర్తుకొస్తున్నాయి. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మేము చాలా క్లియర్ గా ఉన్నాము. అట్లాగే ఈ ఎలక్షన్ కమిషన్ అంటే మేమంటే మా పార్టీ తరఫున మేము కార్యకర్తలము మేము ఇంకా పన్నా ప్రోగ్రామ్ అంటే ఒక బూత్ లో ఒక ఏదైతే లిస్ట్ ఆఫ్ మన ఓటర్స్ ఉంటారో వాటిని పన్నా ప్రముఖ అని వాళ్ళకి ఇచ్చి ప్రతి ఒక్క ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇళ్ళ దగ్గర పోయి చెక్ చేయడం కూడా జరుగుతుంది. అట్లాంటి మేము పన్నా ప్రముఖ కార్యక్రమాలు చేస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ చాలా దృష్టి పెట్టాలి. గతంలో జరిగిన ఇబ్బందులు కాకుండా ఫ్యూచర్ లో కూడా ఏదైతే
కొత్తగా వచ్చిన ఈ సార్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా లబ్ధిదారు అవుతారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మీరు చాలా మంచి చేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రతి రాష్ట్రాలలో ఇలా చేస్తేనే చాలా బాగుంటుందని కోరుతున్నామండి. ఎస్ సురేష్ గారు, అంటే ప్రతిపక్ష పార్టీలు ఎందుకు దొంగ ఓట్లు ఫేక్ ఓట్లు తీసేస్తామంటే ఒప్పుకోవడం లేదు అంటే ఏం చెప్తారు? ఏమండి, అసలు ఇప్పుడు గతంలోకి ఇప్పటికి చాలా పద్ధతి మారిపోయింది. ఈ రోజున మీరు ఒక అప్లికేషన్ ఇస్తే ఆ బిఎల్ఓ కనుక ఎంటర్ చేస్తూ ఉంటేనే పేరు, మన ఫోన్ నంబర్ కానీ మన వివరాలను ఎంటర్ చేయగానే నీకు పలానా నియోజకవర్గంలో ఓటు ఉంది, మీరు ఫార్మ్ 6 కాదు అప్లై చేయాల్సింది, ఫార్మ్ 6A అప్లై చేసుకోండి అని వెంటనే మెసేజ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి తప్పితే ఫామ్ 6 ఎగ్జిస్టింగ్ ఓటర్స్కి ఇవ్వటం లేదు. మీరు అందరూ దృష్టిలో పెట్టుకోండి. మార్చేసింది ఎలక్షన్ కమిషన్. నాకు ఓటు ఉంది, నాకు తిరువూరులో ఓటు ఉంది, నేను మంగళగిరిలో ఉంటున్నాను. నేను మంగళగిరిలో నాకు ఓటు కావాలని అడిగితే నీకు ఇంతకుముందు ఓటు ఎక్కడ ఉంది? తిరువూరులో ఉంది. ఓకే, నువ్వు ఫామ్ 6 కాదు, నువ్వు ఫామ్ 6A అప్లై చేయి. అక్కడ డిలీషన్ పెట్టు, ఇక్కడ ఎడిషన్ పెట్టు. ఫామ్ 6Aలో ఏంటంటే మనం మెన్షన్ చేయాల్సింది అక్కడ డిలీషన్ పెట్టాలి, మెన్షన్ చేయాలి నీకు ఇంతకుముందు ఏ నియోజకవర్గంలో ఓటు ఉంది అది మొత్తం మెన్షన్ చేసి అది డిలీషను. అప్పుడు ఏం చేస్తారు, మనం కొత్త అడ్రస్ ఇవ్వాలి. ఇస్తే పాత ఓటు తీసేసి కొత్త ఓటు ఇస్తారు. దీన్ని షిఫ్టింగ్ ఆఫ్ ఓటు అంటారు అనమాట. ఫామ్ 8 షిఫ్టింగ్, ఫామ్ 6 ఎడిషన్స్, ఫామ్ 7 డిలీషన్స్, ఫామ్ 8 షిఫ్టింగ్ ఆఫ్ యువర్ ఓట్. ఇప్పుడు ఫామ్ 6 లేవండి అంటే ఎగ్జిస్టింగ్ ఓటర్స్కి ఫామ్ 6 ఎంప్లాయ్ అవ్వదు, ఓన్లీ ఫామ్ 8 మాత్రమే ఎంప్లాయ్ అవుద్ది. నువ్వు షిఫ్టింగ్ మాత్రమే, కేవలం 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మాత్రమే వాళ్ళకి ఫామ్ 6 ఇస్తారు. ఇది క్లియర్, ఇది అర్థం చేసుకోండి. ఇక్కడ ఎవరు ఓటు తీసివేయటం కలపటం ఏమి ఉండదండి. ఇది కొత్తగా వచ్చిన మార్పు. రెండోది, రీసెంట్గా ఎలక్షన్ కమిషను మీరు డెత్ రిజిస్టర్ని దగ్గర పెట్టుకుని ఏఈఆర్ఓలకి బిఎల్ఓలు అందరికీ మా పొలిటికల్ పార్టీలకు కూడా ఒక ఇది పంపించారు, లెటర్ పంపించారు. అందులో ఏమన్నారంటే డెత్ రిజిస్టర్లో ఓటు ఉంటే సుమోటోగా తీసేయండి. అది ఎలక్షన్ కమిషన్కే ఇచ్చారు అధికారం, పొలిటికల్ పార్టీలు అప్లై చేయవసరం లేదు. ఒకవేళ పొలిటికల్ పార్టీలు అప్లై చేయాలంటే ఫామ్ 7 అప్లై చేసినప్పుడు ఆ డెత్ రిజిస్టర్ నంబర్ ఉంటుంది, ఈయన చనిపోయారండి అని. ఇదివరకు ఏంటి, చనిపోయారని పెడితే నాకు డెత్ సర్టిఫికేట్ కూడా పెట్టండి అనేవారు. ఇప్పుడు అది లేదండి. ఎంఆర్ఓ ఈఆర్ఓలకి ఏఈఆర్ఓలకే ఆ అథారిటీ ఇచ్చేసారు. బిఎల్ఓలకి డెత్ రిజిస్ట్రేషన్ నెంబర్ మెన్షన్ చేయటం, ఓటు తీసేయటం. కాబట్టి ఇన్ని కొత్తగా అంటే కొత్తగా ఎన్ని ఛాలెంజెస్ వస్తాయంటే దానికి తగ్గట్టుగా రెమెడీస్ ఇస్తున్నాను ఎలక్షన్ కమిషన్ కూడా. నేను ఇక్కడ సమర్థించడం వ్యతిరేకించడం కాదు. మేమేం 2021-24 మధ్యలో మేము అధికారంలో లేనప్పుడు కూడా మేము ఇలాగే పనిచేసాం ఎలక్షన్ కమిషన్ తోటి. కాబట్టి మీరు అందరూ కూడా ఇది రెఫరీని తెచ్చుకుంటే ఉపయోగమే ఉంది. ఎక్కడ లోపాలు ఉన్నాయో వాటిని ఆ లూప్ హోల్స్ని పూర్తి చేస్తే సరిపోతుంది. అది చేయకుండా ఇది పొలిటికల్ పార్టీ సమావేశం లాగా ఎదుటాళ్ళ మీద. నేను ఇప్పటి వరకు ఏ పార్టీ ఇందాక నుంచి మాట్లాడుతున్నా, నేను ఏ పార్టీని నిందించట్లా. మీరు ఎందుకు నిందిస్తున్నారు పార్టీలని? పార్టీకి ఏం సంబంధం? ఎలక్షన్ కమిషన్ ఇది నిర్వహించేది. మనం స్టేక్ హోల్డర్స్ కాబట్టి మనకు ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో అన్నింటినీ చేయండి. 99% ఇప్పుడు ఆ గత 5 ఏళ్ళు 10 ఏళ్ల క్రితం ఏమో కానీ ఈ రోజున మాత్రం ఎలక్షన్ కమిషను ఫుల్ ప్రూఫ్గా పనిచేస్తుంది. ఎవరన్నా కావాలని ఒక ఓటు తీసేస్తే క్రిమినల్ యాక్షన్ తీసుకుంటుంది. మేము పర్సూరులో ఒక్కొక్క పర్సన్ 5 ఓట్లు 7 ఓట్ల కంటే ఎక్కువ ఫామ్ 7లో ఇవ్వడానికి లేదు. వీళ్ళు 90 ఓట్స్ ఒకే వ్యక్తి 90 ఓట్స్ తీసేయమని ఫామ్ 7 సబ్మిట్ చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టారు. అదేవిధంగా మనం ఉరవకొండ కాన్స్టిట్యున్సీలో ఒక జిల్లా పరిషత్ సీఓని సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్. మీ గవర్నమెంట్లోనే 2019-24 మధ్య వైసీపీ గవర్నమెంట్లోనే. అంటే మీరు ఎన్ని దుర్మార్గాలు చేయించారు వాళ్ళతోటి. చేయించారు కాబట్టి 3 ఎంఆర్ఓలు సస్పెండ్ అయ్యారు, 2 ఈఆర్ఓలు జిల్లా స్థాయి అధికారులు సస్పెండ్ అయ్యారు. వైసీపీ కార్యకర్తల మీద కనీసం 50 నుంచి 60 మంది మీద ఈ ఫామ్ 7 పెట్టే వీటిలో
బల్క్ గా ఓటర్లు ఎందుకు తీసేస్తారు, మీరు ఎట్లా అప్లై చేశారు, వాళ్ళ మీద కేసు పెడితే ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. మీ మీ పార్టీ వాళ్ళండి, వైసీపీ పార్టీ వాళ్ళ మీదే మీ గవర్నమెంట్ లో ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టింది. ఎందుకని? మీరు ఎదురు పార్టీ వాళ్ళ ఓట్లు తీసేస్తున్నారు, ఉన్న వాళ్ళ ఓట్లే తీసేస్తున్నారు కాబట్టి. అందుకని ఇక్కడ పొలిటికల్ పార్టీల నిందలేయటం కరెక్ట్ కాదండి. రామారావు గారు మనం ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు మనం కూడా స్టేక్ హోల్డర్స్ కాబట్టి రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ మనకు బాధ్యత ఉంది. ఎలక్షన్ కమిషన్కి ఒక్కటే కాదు బాధ్యత, మనకు కూడా ఉంది. మనం బూత్ లెవెల్ ఏజెంట్లు వేసుకోమని అందరికీ అన్ని పార్టీలు వేసుకోవచ్చు. వేసుకుని మీరు ఇంటింటికి దీనికి పని చేయండి. అసలు పని చేయటం మానేసి రెఫరెన్ తిట్టడం మిగించేస్తే ఉపయోగం ఏముంది? మనం పని చేయకుండా. ఇక్కడ ఎవరిని సమర్థించట్లా, ఎవరిని వ్యతిరేకించట్లా, గుర్తుపెట్టుకోండి. సిస్టంలో మనం పనిచేయటం మానేసి ఎదుటి వాళ్ళ మీద దుమ్మెత్తి పోయటం కరెక్ట్ కాదు అని చెబుతున్నాం. రామారావు గారు, మీరు సార్ మీద క్లియర్గా అంటే ఏం చెప్పదలుచుకుంటున్నారు? సార్ అడుగుతున్నారు, పని చేయమని అడుగుతున్నారు, మీరేం చెప్తారు? ఒకటి మేడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పుద్ది, చెప్పిందే చేస్తుంది, చేసేది చెప్తుంది. వీళ్ళ మాదిరిగా ఫార్మ్ 6 గురించి అది ఎన్రోల్మెంట్ అని అందరూ తెలిసిందే, 7 గురించి అందరూ డిలీషన్ అని, 8 గురించి అది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్ అనేది అందరికి తెలిసిందే, అడ్రస్ చేంజ్ అనేది. ఇక్కడ నేనేమంటున్నానంటే, సురేష్ గారు వైసీపీ రాజకీయం మాట్లాడుతున్నారు, నేను మాట్లాడిన వాస్తవాలు. ఓటు అంటేనే రాజకీయంతో ముడిపడి ఉంటుంది, అది ముందు గుర్తెరగండి. నేనేమంటున్నానంటే, ఇక్కడ ఎస్ఐఆర్ సర్ గురించి ఏదైతే లావు శ్రీకృష్ణదేవరాయలు ఏదో ఎలక్షన్ కమిషన్ కోరాడని చెప్తా ఉన్నారు కదా, లావు శ్రీకృష్ణదేవరాయలకి క్రెడిబిలిటీ లేదు. ఎందుకంటే మద్యం కేసు అంశం కూడా పార్లమెంట్ లో మాట్లాడి తర్వాత ఆధారాలు లేకుండా నువ్వు ఎందుకు మాట్లాడావని చెప్పి హోమ్ మినిస్టర్ పిలిచి మొట్టికాయలు వేస్తే తోక ముడిచి అడ్రస్ లేడు కదండి. ఎక్కడైనా వాయిస్ ఉందా? నీకు నిజమైనటువంటి దమ్ము ధైర్యం ఉంటే ఏ రాజకీయ నాయకుడైనా మాట మీద నిలబడాలా, కమిట్మెంట్ నిలబడాలా. టీడీపీ పార్లమెంట్ సభ్యుడే కదా, అంటే నా చేత కడిగించుకోవడానిక మీరు మా పార్టీని రాజకీయంగా మాట్లాడేది? అలాగే మా నాయకుడు మిథున్ రెడ్డి గారు ఒక చరిష్మా ఉన్నటువంటి, ఒక పట్టుదల ఉన్నటువంటి, ఒక క్లారిటీ ఉన్నటువంటి నాయకుడు. ఆయన లోక్సభలో మా యొక్క పార్టీ నాయకుడు కాబట్టి ఆయన లోక్సభకు, కేంద్రానికి అన్ని అంశాలు కానీ, ఎన్నికల కమిషన్ కానీ అన్ని అంశాలు ఆయన చెప్తారు. అట్లాగే మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఆయన ఎప్పుడో దీన్ని బయటకు తీసాడండి. ఒక ఏదైతే ఒక యాప్ పెట్టి, ఒక సాఫ్ట్వేర్ పెట్టి దొంగ ఓట్లన్నీ కూడా ఏరివేయాల్సిన పరిస్థితి ఉందని ఎన్నికల కమిషన్ కి పదే పదే విజ్ఞప్తి చేసినటువంటి మొట్టమొదటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ ఏదైనా చేసిందా చెప్పమనండి. అంటే మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడే నాటకం మాట్లాడుతున్నారు. మా పార్టీ ఎప్పుడో ఎన్నికల కమిషన్ కి ఇప్పటికే పలు దఫాల దొంగ ఓట్లను, చనిపోయిన ఓట్లు ఓటర్ లిస్ట్ ని నమోదు చేయమని చెప్పి మేము డిమాండ్ చేసామా, వీళ్ళు చేశారా? ప్రతిదీ వీళ్ళే క్లెయిమ్ చేసుకుంటున్నారండి. ఇక్కడ రామారావు గారు, సురేష్ గారు అడుగుతున్నారు, ఒక్క నిమిషం మీరు అది కూడా వినండి. రాష్ట్రంలో రామారావు గారు, క్లెయిమ్ చేసుకుంటారు. రామారావు గారు చేసిన ఒక్క నిమిషం, మీరు దొంగ ఓట్లు తీసేయమంటున్నాం అని అంటున్నారు. అదే క్వశ్చన్ అక్కడ సురేష్ గారు కూడా అడుగుతున్నారు, మళ్ళీ మా మీద ఎందుకు కేసులు పెట్టారు, దొంగ ఓట్లనే కదా తీయడానికి మేము చూసింది అని చెప్పి. ఎక్కడ కేసులు పెట్టారు మేడం? ఇక్కడ వీళ్ళు ఏంటంటే రకరకాల అంశాలు తీసుకొచ్చి లీగల్ ప్రొసీజర్ చట్టానికి లేకపోతే నిబంధనలకి, రూల్స్ కి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా కేసులు పెడతారు. మా పార్టీ, మా ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద కేసులు పెడితే ఆయన జైలుకు పోయి వచ్చినటువంటి మాట వాస్తవం కదా. ఎవరైనా సరే వీళ్ళ మాదిరిగా బూతులు తిట్టి, గందరగోళాలు చేసి, అక్రమాలు చేసి, అవినీతి, అసలు ఈ రోజు అవినీతి అక్రమాల గురించి సాక్షాత్ చంద్రబాబే మాట్లాడితే దిక్కులేదు. ఇక్కడ 45 మంది ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఒక పేరు చెప్పేటువంటి పరిస్థితి ఉందా? మంత్రులకు ర్యాంకింగ్లు ఇచ్చారు. ఏమన్నా ఎమ్మెల్యేలకు ప్రభుత్వానికి ఉందా? వీళ్ళు ఏడుపుకోటి రాజకీయం. వైఎస్ఆర్సీపీకి ప్రజల్లో నానాటికి రోజు రోజుకి పెరుగుతున్నటువంటి యొక్క ప్రజామానాన్ని, లేకపోతే విశ్వాసాన్ని, లేకపోతే మంచితనాన్ని ఆ యొక్క మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తిరిష్మాన్ని తట్టుకోలేక రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఖచ్చిత శుద్ధి లేదు. వీళ్ళు ఊపదంపుడు ఉపన్యాసాలు, పనికిరాని ఉపన్యాసాలు డిబేట్లకు చేయటం కాదు. డిబేట్లు మాట్లాడే విధానం ఏదో నేర్చుకోండి. ఇంకా సార్ రామారావు గారు, ఇక్కడ మనం మాట్లాడుకునే అంశం వచ్చేసి సర్ గురించి. అంశం ఏంటి? మీరు డైవర్షన్ చేసి ఏదేదో మీ ఉపన్యాసాలు వింటానికి కాదు, ఇక్కడ విషయం మీదకి రండి, విషయ పరిజ్ఞానం మీదకి రండి. మీరు మమ్మల్ని క్వశ్చన్ చేసేటటువంటి అర్హత గానీ, స్థాయి గానీ, మీ దగ్గర సబ్జెక్ట్ గానీ లేదు. ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. ఏం మాట్లాడారో మీరు వెనుదిరిగి చూసుకోండి.
మీ మీ యొక్క ఉపన్యాసాలు మహత్తరమైన చర్య మీరు ద్వారా జనరల్ ప్రొసీజర్ చెప్తే చెప్పండి, వినడానికి అన్ని చెప్పాలి. ఎవరు మీరు ఏయో కొన్ని చెప్పేసి టైం వేస్ట్ వదిలేస్తే కాదు. చేసుకోరండి. సార్ రామారావు గారు, ఇప్పుడు మీరు ఏదైనా ఏమంటారు అంటే ఉపయోగపడేటువంటి అంశాలు సర్ మీద కావాలని అధికార పక్షం అంటే అధికార పక్షంతో వెళ్తారా, లేదంటే కాంగ్రెస్ తో ఏకీభవిస్తారా? మీరేమంటారు? ఒకటి మేడం, దమ్ము ధైర్యం ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కావాలని ప్రైవేట్ బిల్లు పెట్టాము. నిజంగా ఆ ప్రైవేట్ బిల్లు పాస్ అయితే ప్రభుత్వం పడిపోద్ది ఆ రోజు, ఎన్డీఏ ప్రభుత్వం. అటువంటి దమ్మున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడేటువంటి వాళ్ళు. వీళ్ళు ఏమన్నా అటువంటి బిల్లులకు ఎక్కడైనా మద్దతు ఇచ్చారా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం? ఇప్పుడు మీరు మద్దతు ఇస్తున్నారా, విమర్శిస్తున్నారా? వీళ్ళు SIR గురించి తోకముడిచే విధానం మాట్లాడండి. మేడం. వీళ్ళు ఎందుకు చీకటి అనవసరంగా చిదంబరం కాలు పట్టుకుంటారు. రామారావు గారు, వీళ్ళు ఒక్క రాష్ట్రం విషయం, ఇప్పుడు విభజన మీరు సమయంలో కూడా SIR కి మద్దతు దొంగలేఖలు ఇచ్చినటువంటి ఇస్తున్నారా? సంస్కృతి ఈ టోల్గేట్ పార్టీది. ఇప్పుడు మీరు ఎస్ఐఆర్ కి మద్దతు ఇస్తున్నారా, లేదంటే మద్దతు ఇవ్వట్లేదా? ఒకటి కాంగ్రెస్ తో మేడం, ఏకీభవిస్తారా? నేను ఒకటే క్లియర్ గా చెప్పినాను. ఎస్ఐఆర్ అనేది నిజంగా సహేతుకంగా మనం ఇప్పుడే కదా కొత్తగా వింటున్నాం. ఇది రకరకాల రివిజన్స్ చూసాము. రానివ్వండి, అది ముందుగా తొందర ఎందుకు? దాంట్లో గనక సక్రమంగా అమలు చేస్తుంటే మేము దాన్ని వ్యతిరేకించం. కానీ దాన్ని అడ్డు పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు సర్కార్ కదా, ఇది ఎన్డీఏ పేరుతో జరుగుతున్నటువంటి సర్కార్ కదా, వీళ్ళు గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఓట్లు తీసివేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం మా ప్రతిఘటనను వీళ్ళు ఎవరు తట్టుకోలేరు. ఖచ్చితంగా ఎదిరిస్తాం, ఖచ్చితంగా నిలదీస్తాం. ఈ సందర్భంగా చెప్తున్నాను. అంటే మీకు అనుకూలంగా ఉండే ఓట్లు తీసేస్తుంది ఎలక్షన్ కమిషన్ అని మీరు అనుకుంటున్నారా? ఎందుకు మీకు ఆ అనుమానం? అనుకూలంగా ఉండే ఓట్లు కాదు మేడం, నిజంగా మాకున్నటువంటి ఓట్లు తీసేసి వాళ్ళ దొంగ ఓట్లు ఉంచుకునే ప్రయత్నం నేను చెప్తుంది. ఉదాహరణ అందుకు చెప్పాను, ఆయనకి అవగాహన లేక ఉదాహరణ చెప్పాను నేను. కుప్పంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. లేకపోతే నేనేం చెప్పాను, హోల్ కంట్రీ మొత్తం జరగాల ఇటువంటి ప్రక్రియ అని చెప్పాను. ఎందుకంటే ఏదైతే రాష్ట్ర సరిహద్దులో కాన్స్టిట్యున్సీస్ లో ఈ ప్రాబ్లం ఉంటుందని చెప్తే ఆయన వినిపించుకోకుండా ఫారం 6, ఫారం 7, మీరు ఏమంటారు దీంతో? ఇప్పుడు మీకు సర్ అనేది ఏకీభవిస్తున్నారా, లేదంటే కాంగ్రెస్ తో ఏకీభవిస్తారా? దేన్ని తీసుకురావాలంటారు? చట్ట పరిధిలో మేము ప్రజాస్వామ్య పరిధిలో ప్రతి ఒక్క అంశాన్ని ఆహ్వానిస్తాం. అయితే అందులో లోపాలు ఉంటే మేము ప్రశ్నిస్తామని చెప్తున్నాం. లోపాలు ఉంటే సవరిస్తామని ఎలక్షన్ కమిషన్ చెప్తుంది కదా. ఎలక్షన్ కమిషన్ చెప్పిన మాట్లాడేటువంటి ఇక్కడ ఒకటే మేడం, ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ ఎవరు చేస్తున్నారు మేడం? ఎలక్షన్ కమిషన్ ఎవరు నియమిస్తున్నారు? ఇక్కడ దేశం అంతా కూడా గగ్గోలు పెడుతుంది. ఏంటంటే ఇక్కడ మీ అందరికి తెలిసిందే, మీరు జర్నలిస్ట్ గా అన్ని చూస్తుంటుంటారు. ఎలక్షన్ కమిషన్ మీద ఎన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఎక్కడన్నా పారదర్శకంగా పనిచేసి చేస్తున్నటువంటి అంశం లేదని చెప్పి బీహార్ లో రోడ్ల మీదకి జనం ఆ విధంగా వచ్చారంటే స్వచ్ఛందంగా అవన్నీ మనం గమనించాలా. అట్లని మనం ఎవరిని నిందించలేము. నేనేం చెప్పానంటే ఉదాహరణకి గతంలో ఈవీఎంలకు సంబంధించి కోర్టులో ఉన్నటువంటి కేసుల సందర్భంలో వీళ్ళు ఏదైతే వీవీప్యాట్ స్లిప్లను కనీసం 4 రోజుల పాటు దాన్ని భద్రపరచాల్సి ఉండగా 10 రోజులకే దాన్ని డిమాలిష్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో. ప్రత్యేకంగా ముఖేష్ కుమార్ మీనా సీఈఓగా ఉన్నప్పుడు. మరి ఆయన మరలా తర్వాత కీలకమైనటువంటి మైనింగ్, కీలకమైనటువంటి ఎక్సైజ్ శాఖలకు చీఫ్ ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు కదా. అంటే ముందుగానే ఒక లోపాయికారి ఒప్పందం ఉందనేది అర్థమవుతుంది కదండి. ఇక్కడ వీళ్ళు అన్ని వ్యవస్థలు మేనేజ్ చేయాలి, అన్ని వ్యవస్థలను చెప్పులో పెట్టుకొని ఏదో ఒక విధంగా అక్రమాలకు పూనుకొని పబ్బం గడుపుకోవాలన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది అందరూ తెలిసింది. దీన్ని మనం అందుకోసం మేము ఉదాహరణలు చెప్పాం. ఎస్ సురేష్ గారు, ఫైనల్గా అంటే ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ని సర్ని ఇటు తమిళనాడులో అయితే స్టాలిన్ వ్యతిరేకిస్తున్నారు, అలాగే మమతా బెనర్జీ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు ఏపీకి వస్తే వైసీపీ కూడా వ్యతిరేకించే విధంగానే మాట్లాడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఫైనల్గా ఏం చెప్తారు మీరు? ఏమండి, ఎస్ఐఆర్ అనేది ఈ రోజు ఏమో కానీ 2021-24 మధ్య మా తెలుగుదేశం పార్టీ 46,000 మంది బూత్ కన్వీనర్లు ప్రతిదీ చేశారు. చేసి అప్పుడు వీళ్ళే ఉన్నారు ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలోనే మేము చేశాము. మేము గర్వంగా చెప్పుకోగలం. మేమేదో చేసేస్తున్నామని మా మీద కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఫామ్ 7లో తీసేసిన కేసులో వైసీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే ఊళ్ళల్లో ఓట్లు తీసేసి వాళ్ళు గెలవాలనే పని చేసింది మీరు, వైసీపీ వాళ్ళు. అందుకని ఈ రాజకీయ విమర్శలు వద్దండి. ఎస్ఐఆర్ని సమర్థించండి. ఎందుకంటే చనిపోయిన ఓట్లు ఉన్నాయి, ఓటర్లు షిఫ్ట్ అయిపోతున్నారు. ఇప్పుడైతే బహుశా షిఫ్టింగ్కి ఫామ్ 8 ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓటుకి ఇదివరకులాగా ఫామ్ 6ని అలౌ చేయట్లేదు. ఏ రాష్ట్రం అడ్జసెంట్ అంటున్నారు. ఆధార్ కార్డుతోనే ఇప్పుడు మొత్తం అడ్జసెంట్ రాష్ట్రాలు, అడ్జసెంట్ జిల్లాలు అన్నీ వాళ్ళ కొత్తగా ఇప్పుడు రావట్లా. అయితే
జరగని రాష్ట్రాల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చే సంవత్సరం జరిగే సర్లో మీకు చెబుతున్నా 2-3 లక్షలకు మించి ఓట్లు దొరకవు. బీహార్లో 60 లక్షలు, ఎందుకంటే అక్కడ 7,60,000 మంది ఓటర్లు కాబట్టి 60 లక్షల మంది 10%. మీకు ముందే చెప్పాను 10% ట్రాష్ ఉందండి, వివిధ కారణాల చేత ఉన్న ఓట్లు ఉన్నాయి. అయితే మీరు ఓకే ఎంత చెప్తున్నాం, ఆర్జేడీకి 2020లో 95 లక్షల ఓట్లు వచ్చినాయి బీహార్లో. ఇప్పుడు నిన్న జరిగిన దాంట్లో కోటి 15 లక్షల ఓట్లు వచ్చినాయి. నిజంగా గనక ఓట్లు తీసేస్తే మీకు 20 లక్షల ఓట్లు ఎట్లా పెరిగినాయండి 2020కిను నిన్న జరిగిన 2025లో జరిగిన ఎలక్షన్లకి? అసలు మీరు ఓటు అనాలిసిస్ చేసుకుంటున్నారా? ఆరోపణ చేసే ముందు ఉండాలి కదా. ఆర్జేడీకి 20 లక్షల ఓట్లు ఎట్లా పెరిగాయో చెప్పాలి ముందు. చెప్పి మరి ఓట్లు తీసేస్తే, ఆర్జేడీ ఓట్లు ఎవరి ఓట్లు తీసేస్తే వీళ్ళకి ఓట్లు ఎట్లా పెరిగినాయి? అందుకని రేపు డిఎంకే అయినా అంతే, వెస్ట్ బెంగాల్లో అయినంతే, ఎక్కడైనా అంతే, మీరు పనిచేయటం మానేసి మీ బిఎల్ఏలకు అవకాశం ఇచ్చారుగా, మీరు పని చేయండి, ఫలానా తప్పని మీరు చెప్పండి, వెళ్ళి అబ్జెక్షన్స్ ఇవ్వచ్చు కదా. డ్రాఫ్ట్ ఎలక్టోరల్ లిస్ట్ వచ్చిన తర్వాత నెల రోజులు టైం ఇస్తారు కదా అబ్జెక్షన్స్కి. మీరు అంటే మీరు పనిచేయటం మానేశారు, గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో పనిచేయటం మానేశారు. మానేసి ఏం లేదు, గుడ్డగాలి చిరుచాళ్ళ ముఖం మీద పెడితే వాళ్ళే గడుపుకుంటారులే అని, తుడుచుకుంటారులే అనే రీతిగా తయారయ్యారు. పొలిటికల్ పార్టీలు ప్రాథమికమైనటువంటి మనం ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిన పార్టీలు అండి. రికగ్నైజ్డ్ పార్టీలు అంటే కొన్ని లక్ష ఓట్లు 10% ఓట్లు వస్తే ఇలా కొంత రికగ్నిషన్గా ఇట్లా ఉంటుంది, 6 ఎమ్మెల్యేలు గెలవాలి ఇవన్నీ ఉంటాయి. దాని ప్రకారం రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ అయిన తర్వాత మన బాధ్యత లేదా? మనం పనిచేయటం మానేసి ఇంటింటికి తిరిగి ఎవరున్నారు ఎవరు లేరు అని పనిచేయటం మానేసి ఇక ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళ మీద మేము ప్రభుత్వంలో మేమేనాడు నిందలేదే, గత 3 సంవత్సరాలు మేము నిందలేదే. మీరే ఉన్నారుగా, ఒక్కొక్క ఇంట్లో 700 ఓట్లు ఎందుకున్నాయి? దానికి సమానం చెప్పండి. 2019-24 మధ్య ఒక్కొక్క డోర్ నెంబర్లు నేను ఐడెంటిఫైడ్ 100 కంటే ఎక్కువ ఓట్లు ఉన్న ఇళ్ళు 2,800 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అంటే 100 నుంచి 750-800 ఓట్లు ఉన్న ఇళ్ళు 2,500 ఇళ్ళు ఉన్నాయి. సుమారుగా 3 లక్షల ఓట్లు ఒక 2,500 ఇళ్లలో ఉన్నాయి. ఎట్లా ఉన్నాయండి? మీరు సమానం చెప్పండి. మీరే ఉంది అధికారంలో. ఫైనల్ గా రామారావు గారు ఏం చెప్తారు? అందుకని పనిచేసి ఆ తర్వాత ఈ రెఫరీని విమర్శించే స్థాయి లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. 19 నుంచి 24 వరకు కూడా కేంద్రంలో ఎవరు ప్రభుత్వం మేడం అధికారంలో ఉంది? బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే కదా. తర్వాత దానికి అనుసంధానంగా మీ సంగతి చెప్పండి. ఆంధ్రాలో ఉన్నది మీరే కదా, ఆంధ్రాలో ఉన్నది మీరే కదా, ఆంధ్రాలో ఉన్నది మీరే కదా, ఆంధ్రాలో ఉన్నది మీరే కదా, మిమ్మల్ని దాటుకుని వెళ్ళరు కదా. తలచెక్క ఎట్లా ఉంటదండి? మీరు అప్పుడే అడగారు కదా. మీ జవహర్ రెడ్డి గారు పంపించిన రాష్ట్రంలో మా పార్టీ పంపించిన మీనా గారే కదా, వీళ్ళు అభిమానించినటువంటి ఎన్డీఏనే కదా ఉంది. కేంద్ర ఎన్నికల కమిషన్ కదా ఏదైనా కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాదు కదా. వీళ్ళు కప్పదాటి వ్యవహారం తప్పితే మీరు ఎక్క వ్యవహారం తప్పితే మరొకటి ఏం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవేరుగా ఉంది. వీళ్ళు ఏదైనా అక్రమాలు చేయదలుచుకుంటే దాన్ని సక్రమంగా ఎదుర్కొంటాం, ఖచ్చితంగా ఎదుర్కొంటాం. అంతేగాని మేము వ్యవస్థకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకంగా ఏ రోజు ప్రవర్తించం. అట్లాగే మేము ఒక పాలసీ పెట్టుకున్నాం. నిజంగా మేము ఒంటరిగా పోటీ చేస్తామన్నా చేశాం. వీళ్ళ మాదిరిగా 2014-19 వరకు కలిసి ఉండి మళ్ళా తిట్టుకొని జుట్లు ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకునేది సర్ మీద కాబట్టి దాని గురించి మాట్లాడితేనే బాగుంటుంది. రామారావు వాళ్ళ విధానం ఏంటంటే మేము వైఎస్ఆర్ ఇబ్బంది పెట్టాం అంటే వాళ్ళ ఇంటెన్షన్ మీకెందుకండి? ఎన్నికల కమిషన్ గా చేసేది మీ ఇన్వాల్వ్మెంట్ లాంగ్ చాంతాడంతా లాగి మాట్లాడాల్సిన అవసరం ఏంటండి? ఎన్నికల కమిషన్ ధైర్యంగా చెప్పండి ఆ మాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, అలాగే రామారావు గారు, వీరేంద్ర గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మనం ఇక
మాట్లాడుకుంటే కూడా సర్ అనేది ఆంధ్రాలో కూడా కావాలి అని చెప్పి ఏదైతే లావు శ్రీ కృష్ణదేవరాయలు అడిగిన పరిస్థితి అయితే చూసాం. అలాగే ఈరోజు పార్లమెంట్లో కూడా దీని గురించే చర్చ చేయాలని కూడా విపక్షాలన్నీ కూడా అడ్డుపడ్డాయని చెప్పుకోవచ్చు. ఇక దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. తెలుగువారి గుండె చప్పుడు.